ఈ సంవత్సరం ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కోసం ఇంటర్నెట్ని అందరికీ సురక్షితమైన మరియు మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత మరియు ప్రస్తుత థీమ్ గురించి కొన్ని కీలక వాస్తవాలతో వివరంగా చూద్దాం. ఇది వినియోగదారులందరికీ, ప్రధానంగా పిల్లలు మరియు యువకులందరికీ సురక్షితమైన ఇంటర్నెట్ ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 8న జరుపుకునే ఈ వ్యాప్త కార్యక్రమం. ఆన్లైన్లో సురక్షితంగా ఉండవలసిన అవసరం గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును పాటిస్తారు. సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం కోసం ఈ సంవత్సరం థీమ్ మెరుగైన ఇంటర్నెట్ కోసం కలిసి ప్రధానంగా పిల్లలు మరియు యువకులను ఇంటర్నెట్ను సురక్షితమైన మరియు మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అన్ని వాటాదారులపై ఇది దృష్టి సారిస్తుంది. ఈ సంవత్సరం సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం యొక్క 19వ ఎడిషన్స్ను సూచిస్తుంది. 2004లో EU సేఫ్ బోర్డర్స్ ప్రాజెక్ట్ యొక్క చొరవగా ఈ రోజు ప్రారంభమైంది. దీనిని ఇన్ఫేస్ నెట్వర్క్ 2005లో దాని ప్రారంభ చర్యలో ఒకటిగా తీసుకుంది. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలు మరియు భూభాగాల్లో జరుపుకుంటారు. ఇక ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఉద్భవిస్తున్న ఆన్లైన్ సమస్యలు మరియు ప్రస్తుత ఆందోళనల గురించి అవగాహన కల్పించడం. ఇన్ఫేఫ్ అనేది సురక్షితమైన ఇంటర్నెట్ కేంద్రాల SICల కోసం ఒక యూరోపియన్ నెట్వర్క్. జాతీయ కేంద్ర స్పైడ్ అవేర్నెస్ మరియు ఎడ్యుకేషన్ క్యాంపెయిన్లు, హెల్ప్ లైన్లు నడుపుతాయి మరియు మెరుగైన ఇంటర్నెట్ను రూపొందించడానికి సాక్ష్యం ఆధారిత బహుళ స్టేక్ హోల్డర్ విధానాన్ని నిర్ధారించడానికి యువతతో సన్నిహితంగా పనిచేస్తాయి. నెట్వర్క్ వెలుపల ఉన్న దేశాలతో బంధాలను బలోపేతం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2009లో సురక్షితమైన ఇంటర్నెట్కి డే కమిటీల భావన ప్రవేశపెట్టింది. 1897 భారతదేశం యొక్క 3వ రాష్ట్రపతి జాకిర్ హుసేన్ ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించారు. 1936 జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1963 ప్రముఖ క్రికెటర్ మరియు భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్ హైదరాబాద్లో జన్మించారు. 2007 భూటాన్ రాజు తన మొదటి భారత పర్యటనకు వచ్చారు. జాకిర్ హుసేన్ భారత 3వ రాష్ట్రపతి. హుసేన్ హైదరాబాద్ భారతదేశంలో ఫిబ్రవరి 8, 1897న జన్మించారు. ఇతని తండ్రి పఖ్తాన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా కయీం గంజ్కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా ఉత్తరప్రదేశ్లోని ఇస్లామియా ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత విద్య అలీగఢ్లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజీలో అభ్యసించాడు. ఇతడు విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. హుసేన్ 23 సంవత్సరాల వయసులో ఢిల్లీ దగ్గర ఒక జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పాత్రికేయుడు. 5 దశాబ్దాలుగా పత్రికా రంగంలో పనిచేసిన వ్యక్తి. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా పలు హోదాల్లో పనిచేశాడు. ఆంధ్రభూమి పత్రికతో అతనికి అనుబంధం ఉంది. ఆంధ్రప్రభ వార్తా పత్రికలలో సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. పొత్తూరి వెంకటేశ్వరరావు 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించారు. ఉద్యోగరీత్యా అనేక పదవులను పోషించాడు. హైదరాబాద్ విజయనగర్ కాలనీ PS నగర్లో స్థిరపడ్డారు. ఇతని తండ్రి పేరు వెంకట సుబ్బయ్య, తల్లి పేరు పన్న గేంగ్రమ్మ. క్యాన్సర్తో 2020 మార్చి 5న ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు వార్తలలో పనిచేశాడు. జగదీష్ సింగ్ ఒక ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. ఇతను హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ భాషలలో పాడాడు. ఇతను ఒక బ్రాండ్గాను పనిచేశాడు. చిత్రంలో గల కుర్తా స్వయంగా ఇతనే డిజైన్ చేశాడు. జగదీష్ సింగ్ పాపులర్ గాయని అయిన చిత్రా సింగ్ను 1969లో వివాహమాడాడు. మరపురాని మధుర గీతాలు, గజళ్లు పాడిన ఘనత పొందిన వారిలో గజిత్ ఒకడు. ఇతడు ఎన్నో గీతాలు, గజళ్లు పాడాడు. జగదీష్ సింగ్ 1941 ఫిబ్రవరి 8న శ్రీ గంగాధర్ రాజస్థాన్లో జన్మించారు.
ఎనిగండ్ల విజయ్ ఆలియాస్ వై విజయ్ తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లిదండ్రులు ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. శోభన్ బాబు సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000కి పైగా చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి ఎనిగండ్ల జ్ఞానయ్య, తల్లి బాలమ్మ. ఈమె తండ్రి సహకార శాఖలో పనిచేస్తున్నట్టు వీరి కుటుంబం ఒక్కచోట స్థిరంగా ఉండేది కాదు. ఆయన కర్నూలులో పనిచేస్తున్నప్పుడు వై విజయ అక్కడే ఫిబ్రవరి 8, 1957న జన్మించింది. వెంపటేష్ చిన్న సత్యం దగ్గర నాట్యం నేర్చుకుంటూ ఉండగానే సినిమాల అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయసు 13 సంవత్సరాలు. ఆ సినిమా రామ విజేత ఫిలిమ్స్ వారి తల్లిదండ్రులు అంటే సినిమా. ఇందులో హీరోగా శోభన్ బాబు నటించాడు. మహానటి సావిత్రి అమ్మమ్మగా జగ్గయ్య తాతయ్యగా నటించారు. దాదాపు 280 తమిళ సినిమాల్లో నటించింది. కొన్ని కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ముహమ్మద్ అజహార్గా పిలువబడే అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మ్యాచింగ్ ఫిక్స్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. కానీ కోర్టులో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. 2009 మేలో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు. అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న మహమ్మద్ అజుజుద్దీన్ యూసఫ్ సుల్తానా దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బీకామ్ డిగ్రీ పుచ్చుకున్నాడు. డాలీ మిన్హాస్ చండీగఢ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మాజీ మోడల్. 1988లో మిస్ ఇండియా యూనివర్స్ పోటీలో గెలిచింది. హిందీ, పంజాబీ, కన్నడ సినిమాలో నటించింది. ఇస్ ప్యార్ కో కియా, దామ్ దూన్, ఏక్ బార్ ఫిర్, చోటీ సర్దాని వంటి హిందీ టీవీ షోలో నటించింది. 1990వ దశకంలో ముఖేష్ ఖన్నా తీసిన ప్రముఖ సీరియల్ మహాయోధులు రాజకుమారి బిజిలీగా, శక్తిమాన్లో శాలియా, క్యాట్వుమాన్గా నటించిన భారతదేశం మొదటి నటిగా నిలిచింది. డాలీ మిన్హాస్ 1968 ఫిబ్రవరి 8న చండీగఢ్లో జన్మించింది. తన మొదటి సినిమా దర్శకుడు అనిల్ మట్టూని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె కొన్ని పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ హిందీ టీవీ సీరియల్స్లో నటించింది. జయదేవ్ అహ్లావత్ హిందీ చలనచిత్రాలు మరియు ధారావాహికలో పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాక అతను క్రైమ్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆన్ వాసేపూర్ 2012లో కనిపించడానికి ముందు అనేక చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. దీని తర్వాత కమాండో A1 మ్యాన్ ఆర్మీ 2013, గబ్బర్ ఈజ్ బ్యాక్ 2015, విశ్వరూపం 2 2018 వంటి అనేక చిత్రాల సహాయ పాత్రలు వచ్చాయి. జైదీప్ హర్యానా రాష్ట్రంలోని రోహత్ జిల్లాలోని కర్కరా మోహన్ గ్రామంలో జాట్ కుటుంబంలో ఫిబ్రవరి 8, 1980న జన్మించాడు.